ఇదండి మన సంస్థాన్ నారాయణపూర్లో ఉన్నాం. ఇక్కడ రాజు కిరాణం అండ్ జనరల్ స్టోర్స్ అని ఉంది. ఇక్కడ కొన్ని కొత్త కొత్త పనులు అవుతున్నాయి. మరి ఇక్కడ సర్పంచ్ అయితే ఈ నియోజకవర్గంలోనే కాదు నల్గొండ జిల్లాలో #1 మెజారిటీతో గెలిచిండు. తెలంగాణ రాష్ట్రంలో 2వ ప్లేస్లో వచ్చిర్రు. మరి మీ విజయలక్ష్మి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ లింగస్వామి అన్న కూడా ఉన్నాడు. అడుగుదాం మరి అన్న, ఇది ఎట్లా ఏం చెప్తారు మరి ఈ కార్యక్రమాలు? ఇక్కడ ఈ కాలనీకి ఏంటంటే దాదాపు మిషన్ భాగీరథ పైప్ వేసిన తర్వాత ఒక ఇంటికి నీళ్ళు పైపులు ఉన్నాయి, నీళ్ళు రాలే. బిందెలు నీళ్ళు, గ్లాస్ నీళ్ళు కూడా రాలే వాళ్ళకు. అటువంటి వాళ్ళ కోసం ఇక్కడ రండి మీకు చూపిస్తాను. అంటే దీన్ని ఎవరు పట్టించుకోలేదు, అప్పుడు వేసిరు అంతే. కొత్త గేట్ వాళ్ళు పెట్టిస్తున్నారు. ఈ దీని మీద ఏం చేసిరంటే ఇట్లా పెట్టాలి, దాన్ని ఏం లేదనమాట. వేసిరు వెళ్ళిపోయారు. ఎన్నేళ్ళే మిషన్ భాగీరథ 2 నెలలు అయితే ఇప్పుడు 7-8 నెలలు అవుతుంది కదా. 7-8 నెలల నుంచి లేవు, అంతే ఉన్నాయి అవి. ఆ మోరీలు కూడా క్లీన్. మన మొత్తం స్పెషల్ డ్రైవ్ లో 99 ఇప్పుడు మన ప్రజాపాలనలో భాగంగా మోరీలు మొత్తం ఒక ప్రైవేట్ లేబర్ ని 30 మందిని పెట్టి ఊరంతా క్లీన్ చేపిస్తున్నాం. ఊరంతా 8 రోజుల నుంచి టోటల్ ఊరంతా చేపిస్తున్నాం. ఇప్పుడు దాదాపు వారం అయింది, నడుస్తుంది. దానిలో భాగంగా వాటర్ సమస్య మీద కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, నాకేం చేస్తారో తెలియదు, ఊర్లో వాటర్ కానీ మోరీలు కానీ దోమల విషయం కానీ మీరు అందరూ ఉండి పని చేసుకోవాలి, నేను మాత్రం ఊరుకునేది లేదు. మాకు కూడా స్ట్రిక్ట్గా చెప్పిండు ఆయన. మాకు అందరు చెప్పిండు. మేము అదే కూడా తూచా తప్పకుండా ప్రతి పని కూడా సిబ్బంది కూడా చెప్తున్నాం, అందరు కూడా కలిసి పని చేస్తున్నాం. ఇది 10 రోజులు అయింది స్టార్ట్ అయ్యి. 10 రోజుల నుంచి నడుస్తుంది. వేరే ఎక్కడ కానీ ఇక్కడ మీ దగ్గర అవుతుందంటే మరి డబ్బులు ఎక్కడికి వస్తున్నాయి ఇప్పుడు మీకు? అంటే అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద మరి ఎట్లా ఒక 2 బిల్లులు పడ్డాయి. అంతకన్నా ముందులో బిల్లు పడే ముందుకే మనం కోతులు కుక్కలు పట్టించేసినాం. మీ సొంత డబ్బులతోనే కోతులు పట్టించినాం. ఎటు పంపించారు అవి? అవి శ్రీశం వాళ్ళు అడవులు. ఇప్పుడు మీ ఊళ్ళో కోతులు లేవు అంటే ఒక 10-15 ఉన్నాయి. అవి దొరుకుతలేవు, తెలిసిపోయినాయి. అట్లా వాటి కూడా మీరు వెతుకుతారు. 10-15 దొరుకుతలేవు. అన్న ఎట్లుంది అన్న మీ సర్పంచ్ పరిపాలన? బానే ఉందా? మీ దగ్గర ఉందా? ఈ మోర్లు అన్నట్టు గత 7-8 ఏళ్ళ నుంచి తీపియాలరట, ఇప్పుడే తీపిస్తున్నట, నిజమేనా? ఈ పనులన్నీ కూడా ఆగిపోయిన పనులన్నీ జరుగుతున్నాయా? కోతులను కూడా పట్టించారట, మంచిగా అన్నిటికీ మీకు సెలవుతుందా? కోతులు మొత్తం ఇళ్ళకి వచ్చి భగవాన్లు కూడా లేపేదా? అన్ని తినేది, బువ్వ తినేది, అన్ని ఎత్తుకపోయేది. అవును, ఎత్తుకపోయేది. ఇప్పుడు ఎవరైనా కూరగాయలు పండిస్తానా? కూరగాయలు ఇబ్బంది ఉండేనేమో. ఎక్కడికి చింత చెట్టు స్టాప్ అయ్యింది. చింత చెట్టు కూడా కాయ మొత్తం చింతకాయలు, జామ చెట్లు, గీమ చెట్లు అన్ని పొరక. మామిడికాయలు అన్ని, టమాటాలు అన్ని, బెండకాయలు, వంకాయలు అన్ని. మక్కలు అయితే ఫుల్ ఏమో. మక్కలు అయితే ఇక్కడ లేవు. కోతులకు భయపడే మనుషులు కూడా చాలా మంది కలిసినాయి. మనుషులు కలిసినాయి. స్కూల్ పిల్లలు చాలా సమస్య ఉండే. మేజర్ గా నారాయణపూర్ కోతుల సమస్య, కుక్కల సమస్య, ఈ డ్రైనేజ్ సమస్య, వాటర్ సమస్య మెయిన్ ఉండే. ఈ సమస్యలన్నీ సర్పంచ్ గారు గెలవగానే డబ్బులు వస్తాయా రావా అని ఆలోచించకుండా ఈ యొక్క గ్రామ ప్రజలు ఇంత అత్యధిక మెజార్టీతో నా మీద ప్రేమతోటి వేసిరి ఓట్లు. ఇది రాజకీయ కోసం కాదు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇంటింటికి నీళ్ళు వచ్చేంత వరకు 15 రోజుల ప్రోగ్రాం పెట్టుకొని ప్రతిరోజు ఉదయం వచ్చి సాయంత్రం 7 గంటల దాకా పర్యవేక్షించుకుంటూ పనేవాళ్ళు ఎట్లా చేస్తుర్రు, మంచిగా చేస్తురా చేస్తలేరా, అమ్మ మీ ఇంటికి నీళ్ళు వస్తలేవా, ఎందుకు వస్తలేవా అని చెప్పేసి ఈ పనులను కూడా ఇంజనీర్స్ వీళ్ళు స్పెషల్ నీళ్లు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇంటికి నీళ్ళు వచ్చిన తర్వాతనే ఈ పనులు ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ విధంగా మాట్లాడి పని చేపిస్తారు మా సర్పంచ్ గారు. రాజగోపాల్ సార్ కూడా ఎట్లుంటది అంటే ఏదైనా పని పట్టుకుని అనుకో వదిలిపెట్టాడు. ఆయన పేరే మొండోడు. మాకు కూడా అవే ఆదాయిస్తాను అనుకోరు. అది ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఇది అన్న ఇంకోటి 2 ఏళ్ళు పడతానా చేస్తేందుకు. 2 ఏళ్ళు అటువంటి పరిస్థితి వెనక పోయింది మొత్తం. 5 ఏళ్ళలో వాళ్ళు అంతకుముందు ఏం చేయలేదు. దీన్ని 2 ఏళ్ళు పడతాం మనం చేస్తానికి. ఇప్పుడు ఇవన్నీ మొత్తం స్టార్ట్ చేసిన ఏమేం చేయాలి 2 ఏళ్ళలో? డ్రైనేజ్ మొత్తం వ్యవస్థ ఇక్కడ చూడు, ఇది కూలిపోయింది. ఈ ఆల్టరేషన్ మీకు ముందు చూపిస్తా. స్టార్ట్ అయినాయి. వార్డ్ నెంబర్ ఆమె, ఈ వార్డ్ నెంబర్ ఆమెనే. ఇప్పుడు మీరు ఏమేమి 2 ఏళ్ళలో ఏమేమి చేస్తారు? డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సార్ ప్రామిస్ చేసిండు మాకు. మేము కూడా ఇక్కడ ప్రజలకు చెప్పినాం, అది ఒకటి చేస్తాం. ఇప్పుడు ఈ మోరీలు అన్ని ఏంటంటే ఖర్చు బాగా అవుతుంది కానీ మరి అండర్ గ్రౌండ్ రాజగోపాల్ సార్ నాకు ఏమవుతుంది? రాజగోపాల్ సార్ అండి మాకు, ఆయనే ధైర్యం.
ఇక్కడ ప్రజలు కూడా ఆయన మరి కెమెరాలో చెప్తారు, ఛానల్ అందరు చూస్తారు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వచ్చి ఖచ్చితంగా కాకపోతే మేమే ప్రశ్నిస్తాం మరి PMRT 100%. ఇప్పుడు ఇంకోటనా రాజగోపాల్ సార్ లేకుంటే నోట్లు వస్తాయా? ఆయన ఉండి ఆయన లింగస్వామి అంటే రాజగోపాల్ సార్ దగ్గర ఉన్నాడు, ఖచ్చితంగా ఈ అబ్బాయి అయితే సార్ దగ్గర ఉన్నాడు, సార్ వల్ల మాకు పనులు అయితే అనే నమ్మకం మీద కూడా ప్రజలు వేసిన. ఎందుకంటే నేను తెలియగానే కాదు, ఖచ్చితంగా నాకు అక్కడ పైన మా ఆది గురువు ఉండు కనుకనే ఇంత ప్రజలు కూడా నమ్మిర్రు. నేను కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఖచ్చితంగా ఈ నోట్లు వేసిన ప్రతిరోజు వచ్చి తిరుగుతున్నా, ప్రజలనే ఉంటున్నా. కొంతవరకు చేసిరా? నిండిపోయి ఉన్నది, తీపిచ్చినాం, క్లీన్ చేయించినాం. ఇగో అక్కడ డ్యామేజ్ ఉన్నాయి కదా, ఈ ఆల్టరేషన్ వరకు అర్జెంట్ చేపిస్తున్నా. మోరీ మొత్తం అడ్డం పడి ఇది చేపించినాం. ఇప్పుడు ఇది గులగొట్టి ఇప్పుడు చేపించినాం. ఇది ఆల్టరేషన్ ఇవన్నీ అంటే ఇట్లా పొంగి ఇట్లా మీదకి వచ్చేదా? మొత్తం పలిపోయినా గుడిపోయినా ఉన్నాయి కదా ముక్కలు, ఇవన్నీ ఇళ్ళనే ఉన్నాయి. ఓకే ఓకే, ఇళ్ళనే ఉన్నాయి. ఇప్పుడు ఇది ఊలిపోయి ఉంది అన్నట్టు, ఇది ఊలిపోయింది. ఊలిపోయి ఉంటే దీని ఇక్కడనే అయిపోయింది, మొత్తం మొత్తం జామ్ అయింది. మరి దోమల బెడద ఎక్కువ, స్మెల్. ఇది 10 ఏళ్ళ నుంచి ఎవరు పట్టించుకోలేదు. దోమలు వచ్చిన ఇవన్నీ చూడండి, చాలా 7-8 ఏళ్ళ నుంచి కూడా ఇవన్నీ కూలిపోయి పడి మోరి అక్కడ సాపు ఉండకుండా ఆగిపోయి స్ట్రక్ అయితే ఈ స్మెల్ భరించలేక ఈ ఏరియా మొత్తము మరి దోమల బెడద, ఇవన్నీ రోగాలు, డెంగ్యూ, మలేరియా, ఈ దోమల వల్ల వచ్చి అన్ని రోగాలకు ఇప్పుడు వీళ్ళు స్వస్తి పలికిరు. ఇదంతా క్లీన్ చేస్తున్నారు. ఓకే, ఇదంతా కూడా మంచిగా చేయించారు ఆల్రెడీ. ఇదంతా మేము ఎందుకు చూపిస్తున్నాం అంటే, దయచేసి తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఎస్పెషల్గా అందరు సర్పంచులు కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని ఎక్కడికెక్కడ ఆల్టరేషన్స్ ఉన్నా డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా ఉండేటట్టు చేయండి. ఎందుకంటే డ్రైనేజ్ వ్యవస్థనే మెయిన్. ఇది సరిగ్గా లేకపోతే స్ట్రక్ అయితే విపరీతమైన దోమలు పెరిగి ఆ దోమలు మనుషులకు కుట్టడం వల్ల అనేకమైనటువంటి రోగాలు, డెంగ్యూ, మలేరియా, ఇంకేమన్నా టైఫాయిడ్ జ్వరాలు, స్వలి జ్వరాలు, అనేక జ్వరాలకు రావడానికి దోమల వల్లనే ఎక్కువ రోగాలు వస్తాయి. ఆ దోమలు పెరగడానికి డ్రైనేజ్ అనేది సరిగ్గా లేకపోతే వస్తాయి. మరి సర్పంచ్ గారు విజయలక్ష్మి గారు, లింగస్వామి గారు ఇద్దరు కలిసి అద్భుతంగా పనిచేస్తున్నారు. మిగతా సర్పంచులు అందరూ కూడా ఇట్లా చేయాలని చెప్పి మా PMRT నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. వీళ్ళు సర్పంచ్ వాళ్ళు మంచిగా పని చేస్తురా? మంచిగా పనిచేస్తారు. ఇప్పుడు అంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లుండే ఇంతకుముందు? 10 ఏళ్ళ సంది మొత్తం రోజులు కూడా ఇప్పుడు మంచిగా చేస్తుండు సార్. చెయ్యంగా 15 ఏళ్ళు అవి కూలిపోయి ఇగో ఇప్పుడు అన్ని మంచిగా తేడాగా అవుతున్నాయి. చేస్తుండు మంచిగా చేస్తుండు. 15 ఏళ్ళు ముగ్గురు గెలిచిరు గారు, ముగ్గురు ఎవరు ఏం చేయలే. ఇప్పుడు ఈసారి పని చేస్తుండు మంచిగా. విజయలక్ష్మి మేడం కూడా మీకు మంచి సపోర్ట్ చేస్తుంది. ఇదండి ఇక్కడ కొత్తగా కట్టినట్టున్నారు. ఇదంతా కూడా వ్యవస్థ. ఇంతకు ముందు ఎట్లుండే ఇదంతా ఇవేనా? దారి బంద్ అయింది, దారి బంద్. ఇది ఈ రోడ్ బంద్ ఉండే, చూపించి ఒకసారి ఎంత అద్భుతంగా. ఇది ఒక సక్సెస్ అనుకోవచ్చు. కాలనీ వాళ్ళు ఇప్పుడు రావచ్చు పోవచ్చు బండ్ల మీద. ఇంతకు ముందు అంటే నడుచుకుంటూనే పోయేదేమో. ఆ రోడ్కి వెళ్తే వచ్చేది. వీళ్ళు ఎప్పుడు నేను ప్రతి ఎలక్షన్ ప్రామిస్ చేసిన అధికారం లేదు కానీ అప్పుడు ప్రతి ఎలక్షన్ నేను వచ్చినప్పుడు కూడా వీళ్ళు నమ్మి ఓట్లు వేసినా నాకు చాలా ఉండే బాధ. మనం ఏం చేయలేమయ్యా. సర్పంచ్ అయిన తర్వాత ఫస్ట్ ఇదే పెట్టుకుని, ఈ కాలనీ పెట్టుకుని. అక్కడ కూడా వాటర్ ఒకటైతే 3వ వార్డులో హాస్పిటల్ దగ్గర ఒక 4 ఏళ్ళ వాటర్ లీక్ అవుతుంది. దాన్ని కూడా పట్టించుకోలేదు. ఎందుకు అట్లా మరి? ఇక అంతే నా చెప్పట్లేదు. అది ఏం చెప్తా అమ్మా, ఇదంతా రోడ్ అట. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చినాక వేసారా ఎట్లా? అంతకుముందు అంతకుముందు 6 ఏళ్ళు అవుతుంది. 6 ఏళ్ళ నుంచి వచ్చింది. అవును, అప్పుడు ఓట్లప్పుడు గెలవనప్పుడు అప్పటికే మోరు పోయింది. ఇప్పుడు మంచిగా చేస్తుండా? మంచిగా చేస్తుంది మా అయ్యా. మంచోడే మరి మాకు మంచోడే. మాకు తెలియదా? మంచి పనులు చేస్తుండా? మోర్లన్నీ చేపిస్తుండా? అన్ని చేపిస్తాం, అన్ని కట్టిస్తున్నట్టుగా బానే. ఇంతకు ముందు ఎవరు ఇట్లా చేయలే? అయ్యా. 7 ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వచ్చింది ఇంకా సార్ మాకు మంచిగా అనిపిస్తుంది. మళ్ళా సర్పంచ్ ఎలక్షన్ లో కూడా ఇల్లే ఆయన రావాలి, మాకు కూడా మళ్ళీ ఆయన రావాలి. కరెక్ట్ నాయనా. ఇది కూడా రీసెంట్ గానే మరి చేపించినట్టు కనబడుతుంది. ఇది ఎట్లా కూలిపోయిందా? ఇక్కడ డ్యామేజ్ అయి ఉంది. డ్యామేజ్ అయితే ప్రజలు బండ్లు ఉంటాయి కదా, అన్ని లేకుంటే రోడ్డులో వస్తారు, ఇలా పడతారు.
యాక్సిడెంట్లు ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా ఇవి కూడా పట్టించుకోవాలి. ఇప్పుడు అది మొత్తం తీయాల్సిన పని లేదు, ఇది ఆల్టరేషన్ వరకు చేసేసి. చాలా ఇబ్బంది ఉండేది. ఇక్కడ బండ్లు పోకపోయేది, బండ్లు రిటర్న్ కావాలంటే అటు నుంచి పోయేది. చాలా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మొన్న గెలిచిరుగా, ఇప్పుడు మొన్న ఎన్ని సంవత్సరం కూడా అవుతుంది లేదా? సంవత్సరం 2 నెలలకి ప్రజలు అందుకే కదా, ప్రజలు ఇంతమంది ఎదురుగా రాగానే ప్రజలందరూ వచ్చి ఇప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు. రాగానే నెక్స్ట్ మనం గెలిచిన ఒక 10 రోజుల తర్వాత కోతులు మనుషులు స్టార్ట్ చేసి వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళు నిజామాబాద్ ఉండే వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళు లేకుంటే రెండో రోజే స్టార్ట్ చేయాలనుకున్నా కోతులని. వాళ్ళు లేటుగా వచ్చారు. అట్లా కూడా 15 రోజుల తర్వాత వచ్చారు వాళ్ళు గెలిచినాక. కోతులలో మొత్తం ఊర్లో పెట్టి వాళ్ళకి సెంటర్ ఇచ్చి పైన మొత్తానికి వాళ్ళతో అన్ని పట్టించి ఒక 10-15 కోతులు ఇంకా దొరుకుతలేవు. అవి కూడా దొరికితే పట్టించుకుంటారు. చాలా ఇబ్బంది ఉండేది. చిన్నపిల్లలు నిలిచిపెట్టి పోవాలని చాలా ఇబ్బంది ఉండేది. ఇబ్బంది ఉండేది చాలా. ఇళ్ళలోకి వచ్చేది భయపడతారు కదా, డోర్ తీసి ఉంటే చాలు ఇంట్లోకి వచ్చేది. చాలా ఇబ్బంది ఉండేది. నారాయణపురంలో ఈ వార్డుకి కొత్తపేట కాలనీ గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల నుంచి అస్తవ్యస్తమైన చూడండి మీరు, అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లపై. మీరు ఇట్లా అంటారు, కేటీఆర్ ఏమంటారు, మళ్ళా ప్రజలు కేసీఆర్ సీఎం కావాలి, అంతటా బీఆర్ఎస్ లో గెలవాలి, మళ్ళా కేసీఆర్ రాజ్యం తీసుకొస్తాం. మీరు ప్రజలట ఏడుస్తారట కేసీఆర్ లేదు, వాళ్ళు కావాలని డప్పు కొట్టుకుంటారు అంతే. వాళ్ళు కావాలని డప్పు కొట్టురు. ఇప్పుడు ఒకళ్ళు మంచి పని చేస్తుంటే వాళ్ళ మీద బురద తల్లి ఈ ప్రజల మనసు తప్పుదో పట్టిస్తుంది అంతే తప్ప. సర్పంచ్ అభివృద్ధి ఇప్పుడు చేసింది ఏం లేదని బయట లేదన్న అవపడుతుంది. అట్లుంటే ఈ కాలనీలో నారాయణపురంలో చిన్న ఉదాహరణ, ఈ నారాయణపురంలో ఈ కొత్తపేట కాలనీకి వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య మెయిన్ వచ్చిన 100 రోజులు కాలేదు, పూర్తి కాలేదు. 100 రోజులు పూర్తిలోనే డెవలప్మెంట్ చేసి చూపిస్తుంది కదా ఇక్కడ. అక్కడ కూడా అది కూడా చేసినాం లాభం. అక్కడ కూడా వెళ్దాము. వాళ్ళందరూ ఏమంటారు అంటే, కేటీఆర్ వాళ్ళు ఏమంటారు అంటే, బీఆర్ఎస్ సర్పంచులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ముఖ్యమంత్రులు చేసిన పనే గానీ వీళ్ళు ఏం చేయలేరు అంటారు. ఎస్టీ సప్లాన్ ఉండే మేము ఉన్నప్పుడు, మేము సర్పంచ్ ఉన్నప్పుడే ఇక్కడ సీసీ రోడ్లు వేయడం జరిగింది. అప్పుడు వాటర్ లైన్ అయినా గానీ అప్పుడు చేసిన పనులే. 2009లో అప్పుడు చేసింది. మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ పీరియడ్ లో జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పనులు జరిగినాయి. తర్వాత ఏం పనులు జరగలేదు. కేసీఆర్ పీరియడ్ లో ఏం జరగలేదు. మళ్ళీ ఏమంటారు అంటే, మళ్ళీ కేసీఆర్ రావాలి, సారే రావాలి, కారే రావాలి. అప్పుడు కట్టించినాయి సీసీ రోడ్లు, అప్పుడు కట్టించినాయి. అది పాట పైప్ లైన్లు అప్పుడు వేసినాయి. ఇప్పుడు ఈ గత 10 ఏళ్లలో ఏం చేయలేదు. అవును, ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండే అంటే, మా అప్పుడే మంచిగా ఇప్పుడు పాలన మంచిగా లేదు, ఇప్పుడే మంచిగా అవుతుంది. ఇప్పుడు కేసీఆర్ మళ్ళా గెలవాలంటారు. కేసీఆర్ మళ్ళా గెలవాలనా? ఏమొద్దు, ఏం గెలవద్దు. వాళ్ళు ఏమంటారు, కేసీఆర్ పట్టించారు, మొత్తం కేసీఆర్ చేసిండట. మీకు సంవత్సరాల నుంచి దారి లేక ఇగో ఇంత ఇబ్బంది. ఎన్నిసార్లు మొర పెట్టుకుంటు ఒకటే రోడ్డు అటు సైడ్ ఇటు నుంచి నడవడానికి లేదు. ఇగో ఇట్లుండే. ఫోటో పంపండి తర్వాత. ఇప్పుడు మరి మళ్ళా కేసీఆర్ కావాలనా? కేసీఆర్ కావాలనా? వద్దు. వాళ్ళు ఏమంటారంటే, సారే రావాలి, కారే రావాలి, దేక్లింగే. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు గ్రామ సర్పంచ్ కేసీఆర్, ఏది మన శ్రీహరి, కనీసం ఇటు మొహం వచ్చి మొహం గిట చూపియాలి. గెలిచినప్పుడు ఓట్లు వేయించుకున్నప్పుడు తప్పితే మళ్ళీ తర్వాత 5 సంవత్సరాలు పరిపాలించింది కానీ ఒక్కసారి ఇటు ఏరియాకి అడుగు గిట్ట పెట్టలేదు. అతను ఊర్లోనే లేడు. ఆయన మొత్తం హైదరాబాద్ లోనే, ఊర్లోనే కనిపించలే ఆయన అసలు. కానీ వినాయకులను అయితే మంచిగా వచ్చి 5,000 10,000 ఇచ్చిపోయేది. ఎవరన్నా చచ్చిపోయినా గానీ డబ్బులు ఇచ్చిపోయేది. ఈసారి ఈయన గెలవకున్నా గానీ ఇట్లా వీళ్ళు వచ్చినాక 2 నెలల్లోనే ఇంత అభివృద్ధి జరిగింది. 2 నెలల్లో అద్భుతమైన ప్రజల నుంచి మాట్లాడుతున్నారు. నిజంగా అందరు సర్పంచులు కూడా మరి విజయలక్ష్మి లింగస్వామి అన్న ఇట్లను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు మరి విజయలక్ష్మి గారు ఎట్లయితే ఎంకరేజ్ చేస్తున్నారో లింగస్వామి గారిని, చాలామంది భార్యలు ఏమంటారు అంటే, మనం డబ్బు సంపాదించుకుందాం, పెట్టిన ఖర్చు తీద్దామని చెప్తారు. చాలామంది భార్యలు
కానీ ఈ విజయలక్ష్మి మేడం మనం ప్రజలకు సేవ చేద్దాం, నారాయణపురంలో జన్మ మన ఓట్లు వేసినందుకు వాళ్ళ రుణం తీర్చుకుందాం, వాళ్ళకి అన్ని చేపిద్దామని లింగస్వామి గారిని కూడా దగ్గరుండి ఎంకరేజ్ చేసి మీరు తిరగండి అని చెప్పి ఎంకరేజ్ చేయడం వలన ఇలా కోతుల బెడద పోయింది, వీధి కుక్కల బెడద పోయింది, మీరు అన్ని డ్రైనేజ్ వ్యవస్థ చేసుకుంటారు. నిజంగా ఆడవాళ్ళు డబ్బులు సంపాదించాలంటారు ఎక్కువ, కానీ ఈయన సొంత డబ్బులు 5,000 10,000 ఇచ్చినా ఖర్చు పెట్టినా మరి ఎంకరేజ్ చేస్తున్న విజయలక్ష్మి గారికి అందరం చప్పట్లు కొట్టాలి వద్దా? నిజంగా ప్రతి ఒక్క సర్పంచ్, మహిళా సర్పంచ్లు ఎవరైతున్నారో మీ హస్బెండ్ కూడా ఇట్లా సపోర్ట్గా ఉంటే ఇంకెక్కువ పని చేయడానికి అవకాశం ఉంటుంది. అన్న మీరు ఇంకేం మాట్లాడతారో చెప్పండి. ఒకటి ఫస్ట్ ముఖ్యంగా నారాయణపురం సర్పంచ్ గారికి ఈ 10వ వార్డును నేను గెలిచిన తర్వాత 3 నెలల లోపలనే 100 రోజుల లోపలనే ఈ యొక్క చూస్తున్నది మోరి ఇలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసినందుకు ఫస్ట్ లింగనకు ధన్యవాదాలు. మేడం కూడా ఎమ్మెల్యే గారి సహకారంతో నారాయణపురంలో ఇంకా అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మెయిన్ వాటరు మా కొత్తపేట వాటర్ సమస్య అంటేనే కొత్తపేట కాలనీకి వాటర్ సమస్య, డ్రైనేజ్ సమస్య మెయిన్ ఉండే. ఆ వచ్చిన 3 నెలల లోపల ఈ సమస్య తీరుస్తుండు. ప్రస్తుతానికి అందరికీ నీళ్ళు వస్తున్నాయి. అదే విధంగా సాగర్ వాటర్ కనెక్షన్ కూడా మొత్తం పూర్తి చేస్తాను హామీ ఇచ్చిండు, పూర్తి చేయాలని కోరుకుంటున్నా. ఇదే విధంగా నారాయణపూర్లో ఇప్పుడు ఎమ్మెల్యే గారి ఆదేశాల అనుసారం బెల్ట్ షాప్ లేకుండా చేసినందుకు ముందుగా రాజన్నకు హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే గతంలో నేను కూడా బెల్ట్ షాప్ నడిపినా, కానీ ఆ బెల్ట్ షాప్ వల్ల ఎన్నో రిస్కులు యువకులే కానీ అందరు చాలా మంది ఈ మందుకు అలవాటు పడి బానిసపడి చాలా గొడవలు ఎన్ని రిస్క్ పడ్డదు. తర్వాత రాజగోపాల్ సార్ వచ్చిన కాంచెల్లి ఈ బెల్ట్ షాప్ తీసేయడం వల్ల, ఆ బెల్ట్ షాప్ తీసేయడమే కాకుండా టైమింగ్స్ కూడా మారడం వల్ల నారాయణపూర్లో ఇప్పుడు యువకులు అనేది చాలా మంచి దారికి వస్తున్నారు. అలా అదేవిధంగా నారాయణపూర్ డెవలప్ చేయాలని కోరుకుంటున్నాను. సూపర్ సూపర్. మహిళలను అడుగుదా? అప్పుడు గెలవకున్నా గానీ ఇక్కడ వినాయకులు నిలబెట్టుకుంటున్న సార్ అన్న గానీ వచ్చి డబ్బులు ఇచ్చిపోయేది. ఎవరు ఏ పేదోడు చచ్చిపోయినా గానీ వచ్చి సాయం చేసి డబ్బులు ఇచ్చిపోయేది సారు. అప్పుడు కూడా అందరం వేసినా గానీ సార్ ఓడగొట్టాలని 2-3 ఓట్లతో ఓడగొట్టారు. అప్పుడు కూడా మేము వేసినాం అందరం. సార్ రావాలని చేసి రోడ్లను చేసిర్రు. సరే కానీ ఇది ఒకటి అడుగుదామమ్మా, బెల్ట్ షాపులు అంటే బంద్ అయినట్ట నిజమేనా? బెల్ట్ షాపులు అంటే కిరాణా షాపుల మంది ఇప్పుడు అప్పుడైతే చెత్త ఉండేది. అప్పుడు అన్ని బంద్ అయినాయి. పిల్లలు బాగా తాగి ఖరాబ్ అయ్యేదట. ఖరాబ్ అయ్యాయి సార్. ఇప్పుడు అయితే మంచి ఇప్పుడు బంద్ అయినాయి. ఇప్పుడు మందు గింది ఇక్కడ లేనే లేదు. నడుతున్నాడు ఒకసారి. ఇదండి ఇప్పుడు సర్పంచ్ గారు మరి చేసినటువంటి మంచి కార్యక్రమాల మీద మాట్లాడినాం. మరి ఎండ కొడుతున్నా నీడకు వచ్చినాం. ఇంకా మహిళలను కూడా అడుగుదాం, మరి మందు షాపులలో ఒకప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండమ్మా? అప్పుడేమో బాగా ఉండే మందు షాపులు ఇక్కడ. ఎప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబ్బకు ఉండే షాప్ ఉంది. ఇక్కడ కిరాణా షాపులు ఉన్నాయి కదా, అన్ని ఇట్టాలు ఉండేది. పొద్దు కాకపోయేది, తాగేది, ఏడవాడోడు ఆడవాడేది. ఇప్పుడైతే అన్ని బంద్ అయినాయి. పొద్దుగాల లేచి కూడా తాగేదట. పొద్దుగాల లేదు, మధ్యాహ్నం లేదు, నైట్ లేదు. వాళ్ళకి ఎప్పుడు దూపైతే అప్పుడు పోడే, తాగడే, పిల్లల కొట్టుడే. మంచినీళ్ళు అయినట్టే. మంచినీళ్ళు అయినట్టే ఎప్పుడైనా అదే పని. ఇప్పుడు ఎట్లుంది మరి? ఇప్పుడైతే ఏది ఇప్పుడు ఎవరైతే ఇక్కడైతే కిరాణా షాపులలో అయితే లేదు, తాగుతా లేరు. ఇప్పుడైతే మంచిగా నిమ్మలంగా ఉంటుర్రు ఇళ్ళల్లో. అంత సంతోషం. ఇప్పుడు ఇళ్ళల్లో అయితే మంచిగా ఉంటుర్రు. గొడవలు సార్ ఏం లేదు, ఇప్పుడైతే నిమ్మతంగానే ఉంటారు సార్. నా పేరు సింగపంగ ప్రశాంతి, వార్డ్ నెంబర్. మీరు ఇక్కడ లోకలమా? ఇక్కడనే ఉంటుంది మా ఇల్లు. అయితే చెప్పండి, ఎట్లుండే గతంలో వైన్స్ పద్ధతులు, బెల్ట్ షాపులు? ఇప్పుడు ఎట్లా? పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గరనే ఉండి తాగి చేసి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు మొత్తం బంద్ చేసిరు, వైన్స్ మొత్తం బంద్ చేసి పనికి వెళ్తారు, మంచిగా పని చేసుకుంటారు, మంచిగా ఉంటారు ఇండ్లల్లో. ఇంతకుముందుకేమో బాగా తాగి ఇండ్లలో పంచాయతీలు అవ్వడం, గొడవలు పడడం, కొట్టుకునడం ఇదంతా ఉండేది. ఇప్పుడైతే ప్రస్తుతానికి లేదు, మంచిగా ఉంటుంది. మంచిగా పొద్దుదాకా పని పోతురు, మంచిగా ఉంటురు. మరి ఎవరు దీని కారణం? రాజగోపాల్ సార్. అదే మరి రాష్ట్రం అంతా చేస్తే బాగుంటుందా? ఈ ఒక్క దగ్గరనే ఇట్లా రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు బంద్ పెట్టాలి. అట్లయితేనే మహిళలకు మనశ్శాంతి. ఒక రాష్ట్రానికే చేస్తే మనకి ఎట్లుంటుంది? మీ ఏరియాలో మీరు అదృష్టవంతులు అనుకోలేదు. చాలా అదృష్టవంతురా. ఎట్లా ఓరోరికి డబ్బు లేకున్నా కానీ ఇంట్లో బియ్యం ఉన్నా కానీ పిల్లలు లేని చూసి పోయి బియ్యం కూడా అమ్ముకొని తాగి
అప్పుడు అంతే నేనైతే చూసిన 2 సార్లు ఇంట్లో ఏది ఉంటది సార్ బియ్యం కూడా ఇయ్యకుంటే ఏది ఉంటది ఇంట్లో ఏ వస్తువు ఉంటది బిందెలు కూడా మీరా తాగుడుకు బానిస అయ్యి తాగుడుకు అలవాటు అయ్యి జనాలు ఏది ఉంటే అది అమ్ముకొని ఏది ఉంటే అది అమ్ముకొని తాగడం మొదలైంది. ఇప్పుడు బెల్ట్ షాపులు బంద్ అయినందుకు. అయితే అమ్మ మరి కేసీఆర్ మంచిగా ఉండే పాలన మళ్ళీ కేసీఆర్ రావాలని మీరు మహిళలు అనుకుంటున్నట్టు కదా? మేమైతే అనుకుంటున్నాం కేసీఆర్ రావాలంటే మన ఈసారి ఎందుకు వస్తుంది సార్? మాకు కేసీఆర్ మీద పానం ఇష్టం, మాకు ఈసారి అప్పుడు ఆ సార్ మీద మాకు పానం ఉంది, మేము ఓట్లు వేసినా కానీ ఓట్లు కూడా కింద మీద చేసి చూసుకుంటే ఉంగ సార్ ఆడు పోయి లెక్కింపు అయిందా కూడా ఉంటాం మేము అక్కడ. ఇదంతా చూస్తారు కదా మీ తంగడిపల్లి చౌటుప్పల్లి దగ్గర. అవునన్నా. ఇప్పుడు సంస్థాన నారాయణపూర్ లో ఇప్పుడు విజయలక్ష్మి లింగస్వామి గారి పరిపాలన చూసిర్రు. నేను ఏ ఊళ్ళో చూడలేదన్నా, ఈ ఊళ్ళో చూస్తున్నా ఫస్ట్ టైం. ఏ ఊళ్ళో చూడలేదు ఇంత అభివృద్ధి ఇంత తొందరగా. 2 నెలలట. 2 నెలలే. నేను ఏ ఊళ్ళో చూడలేదు. ఎన్ని విలేజ్లు, చాలా విలేజ్లు, నాకు చాలా మండలాలు తెలుసు. ఈ అన్నకున్న పేరు ఈడ గడపడే అభివృద్ధి నేను ఎక్కడ చూడలే కూడా. నా మనసులో పెట్టుకున్నా, ఇప్పుడు అనాలని అంటున్నా నేను. వాస్తవం అది 100% ఇటువంటి ప్రతి ఊర్లో ఇటువంటి సర్పంచ్ ఉంటే రాష్ట్రం కాదు దేశమే బాగుపడుతుంది అన్న. సర్పంచ్ కరెక్ట్ ఉంటే దేశమే బాగుపడుతుంటారు. గ్రామ పునాదుల నుంచే కదా మొత్తం. అవును, గ్రామ పునాది నుంచే కదా రాజకీయం పుట్టింది. రైట్. అవును, ఇప్పుడు అంతా మోర్లు చూసారు మీరు మాతో పాటు. అవును, 10-12 నెలల్లో కానీ కూడా ఇప్పుడు అంతా సెటరేట్ చేసి చూసినా. నేను తంగడపల్లి మాది, నేను ఓ నెలకు 2 నెలల కోసం నా ఫ్రెండ్స్ రీడా వచ్చిపోతుంటా. నేను ఒక 20-30 ఏళ్ళ నుంచి నేను చూస్తూనే ఉన్నా నారాయణపురం. కానీ ఇంత అభివృద్ధి అనేది నేను ఎప్పుడు చూడలే, ఏ పార్టీ వచ్చినా కూడా. చూడ అన్నా, నేను 2014 నుంచి తెలంగాణ ఉద్యమకారుడిగా పార్టీలో పనిచేసిన, 2001 నుంచి. అయితే నేను కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి అనుచరుడిగా పనిచేసిన. ఆయన వెంట తిరుక్కుంటూ నా మీద పోలీసు లాఠీ చార్జ్ కూడా అయింది. తంగడపల్లిలో జూనియర్ కేసీఆర్ అంటారు. మీ జీవితంలో తెలంగాణకు త్యాగం చేసి నేను ఎవరో తెలియదు రాజగోపాల్ రెడ్డికి. ఆయన పార్టీ జెండాలు మోసినోను గాను, ఆయన జిందాబాలు కొట్టినోను గాను, ఆయన ఓటేయమని చెప్పినోను గాను, ఓటేసినోను కూడా. నేను ఆర్థికంగా నేను నష్టపోయినప్పుడు తెలంగాణ పార్టీలో నన్ను ఏ కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి గారు కూడా పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకోలేదు, కేటీఆర్ కూడా పట్టించుకోలేదు. అతను కూడా నా బాధలు చెప్పుకున్నాం. ఈ తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ నేను కూడా ఒక దగ్గర కూర్చొని అన్నం తిన్నాం, రసమయ్య గారు మేము ఎన్నో చెప్పిన కేటీఆర్ గారికి. కానీ ఆయనంత నమ్మక ద్రోహి ఇంకొకటి లేడు. ఒకవేళ ముఖ్యమంత్రి అయిదాం అనుకుంటుండే అయితే మాత్రం పేద ప్రజలు ఆత్మహత్యలు చేసుకొని వస్తారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా చేస్తారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, నేను నా కొడుకు నా భార్య ఆత్మహత్య చేసుకుందామని చూసినాం. నా ఆర్థిక పరిస్థితి బాగాలేక అన్న నేను ఎంపీటీసీగా పోటీ చేసిన, సర్పంచ్గా పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టి ఓడిపోయినా. అయ్యే డబ్బులు పెడితే నాకు ఇక 10-20 ప్లాట్లు వచ్చు. అవి ఇలా 30 లక్షలు ఒక్కొక్క ప్లాట్. అంటే ఆ పార్టీని నమ్ముకొని నేను లాస్ అయిపోయినా. అట్లా కూడా ఆగమైనా, ఆర్థికంగా వెనకబడిపోయినా ఆర్థికంగా. అయితే చనిపోవడానికి మేము సిద్ధపడ్డాం. నేను, నా భార్య, నా కొడుకు. మీ భార్య చెప్తే మా భార్య కూడా సిద్ధపడ్డది. అంటే మొత్తం ఆర్థికంగా చితికిపోయినాం. కొడుకు ఇంట్లో డబ్బులను తీసుకుపోయి రాజకీయం అని చెప్పి అక్కడ ఆగం చేసినావు. ఇలా నిన్ను పట్టించుకున్న వాళ్ళు లేడు, నీకు గుర్తింపు లేదు. ఇంత కష్టపడి పోలీసులు నిన్ను లాఠీ చార్జ్ చేసి నీ మీద మన జైల్లో పెట్టించి ఇవన్నీ చేసినాక కూడా ఇంకేదో గుర్తింపు ఉంది. ఈ ప్రభుత్వం కొడుకు కూడా మంచిగా లేడు. నా కొడుకుని కూడా నేను మెడిసిన్స్ వల్ల నా కొడుకుని నేను పట్టించుకోక, నా కొడుకుని నా సంసారం పట్టించుకోకుండా తిరిగి నన్ను పిచ్చోలేక ప్రభాకర్ రెడ్డి సార్ అంట. అయినా కూడా మరి లాస్ట్కి ఎట్లా మీరు ఎట్లా బతికిరా? అది అప్పుడు మీరు తంగడపల్లికి వచ్చిర్రు. మా ఊరి ఒక అబ్బాయిని అడిగిర్రు, ఏంది ఊళ్ళో ఉద్యమకారుడు అనేవారు ఎవరు ఉన్నారా? ఉన్న తర్వాత ఎవరు అంటే మా ఇంటి పక్కల ఆయన తీసుకొచ్చి నా ఇంటికి వచ్చి ఆర్థిక పరిస్థితి నాది బాగలేదని చెప్పి ₹1,00,000 ఇచ్చిండు ఆర్థిక సాయం. నేను అన్న రాజగోపాల్ సార్ అన్న, సార్ మీ పార్టీ క్యాండిడేట్ని గాను, మీకు గుర్తింపున్న వ్యక్తిని గాను, మీ జెండాలు మూసినోని గాను, మీకు జిందాబాద్లో కొట్టినోని గాను, మీకు ఓటేసినోని గాను, ఓటేమని చెప్పినోని కూడా గాను. అవును, మీకు ₹1,00,000 ఇచ్చిండు. ₹1,00,000 ఇచ్చిండు. లేకపోతే మీరు ఫ్యామిలీ మొత్తం చనిపోయి ఆత్మ సూసైడ్ చేసుకున్నారు. నాకు భగవంతుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి వచ్చినంత అనిపించింది అన్న. అంతేనా? చెక్ ఇచ్చిండా, క్యాష్ ఇచ్చిండు? క్యాష్ ఇచ్చిండు. మీరు కూడా ₹1,00,000 నాకు అమెరికా నుంచి సాయం చేశారు. మీరు రాజగోపాల్ రెడ్డి గారు లేకపోతే నేను చచ్చిపోతాడు, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నాయి. కానీ నా మనసులో ఇప్పటికి బీఆర్ఎస్ ప్రభుత్వం నేను బతికినంత కాలం రాకూడదు అన్న. నేను చూడకూడదు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఫైనల్గా మీరేమైనా చెప్తారన్నా? ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ తెలుసు,
నేను లాస్ట్ టైం 2019 సర్పంచ్ ఎలక్షన్లో నేను వెళ్ళి టికెట్ అడిగింది కాదు, అడగకుండా ఏం చేసినంటే వాళ్ళు రాజగోపాల్ సార్ ఇంకా సార్ నువ్వు ఉండు, నాకు 2008 నుంచి సార్ పరిచయం, కానీ అంత దగ్గరగా లేదు అప్పుడు. 2008 నుంచి మా చెల్లె పెళ్లి కూడా వచ్చింది సార్. అప్పుడు ఎంపీ ఎవరికి చెప్పండి అసలు రాజగోపాల్ రెడ్డి గారికి మీ అంటే మీకు ఎట్లా అనుబంధం? అసలు మీరు రాజగోపాల్ రెడ్డి అంటే మీకు పిచ్చి, ఒక రకంగా ఆయన ఏం చెప్తే అది చేస్తారు 100% అయితే అని అంటారు. నేను రాజకీయాల్లో నా చిన్న వయసు నుంచి 16లో నా ఏజ్ 16 అప్పుడు అంటే 96లో భద్రకృష్ణ యాదవ్ ఇక్కడ సర్పంచ్. భద్రకృష్ణ నెంబర్ నేను సర్పంచ్ ఎలక్షన్ దీన్ని తెలియని వయసు, ఊహే తెలిసిన వయసు తిరిగిన క్రమంలో మా కాక అప్పుడు వార్డు నెంబర్ పోటీ చేసిండు. తర్వాత ఆయన టీడీపీ పోవడం, మేము పోకపోవడం 2000లో ఆయన సర్పంచ్గా టీడీపీ నుంచి కాంగ్రెస్ నుంచి టీడీపీకి వెళ్ళిపోయాడు. మేము వెళ్ళలేదు. వెళ్ళాక దాని తర్వాత పాల్వాయి కూడా సార్ ఎంబడి తిరుగుతున్నాం, గొడవలు అయినాయి. ఆ తర్వాత నేను హైదరాబాద్ పోయినాం మన బతుకుదేరు గురించి. దాని తర్వాత కూడా నేను ఊరికి వచ్చిపోతున్నాను ఎలక్షన్ వరకు. కానీ రాజగోపాల్ సార్ నాకు 2008లో పాల్వాయి కూడా సార్ ఇక్కడ ఉన్నా కానీ ఆయన ఎంటర్ అవుతుండని తెలిసి ఇంటికి పోయినాం. మేము ఇంటికి పోయినప్పుడు సార్ వస్తున్నప్పుడు చూసినప్పుడు అనుకోండి ఆయన ఆజానుభావుడు, ఆయన చూడంగానే అనుకున్నాం ఏదో ఉంది శక్తి ఇక్కడ ఈయన దగ్గర అని, ఆ మనిషిని చూడంగానే అనుకున్నాం. అటువంటి ఆ రాజగోపాల్ సార్తో పరిచయం మా చెల్లి పెళ్లి కూడా వచ్చిండు 2008లోనే వచ్చిండు. తర్వాత ఎంపీ పోటీ చేసిన ప్రచారం తిరిగిన, మళ్ళీ ఆయన 16లో ఎమ్మెల్సీ చేసినప్పుడు కూడా టచ్లో ఉన్నాం. కానీ నేను పూర్తి స్థాయిలో 2018 ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేస్తున్నప్పుడు మేము ఎక్కువ తిరిగినాం. ఆయన తిరిగిన తర్వాత నన్ను సర్పంచ్ పోటీ నేను చేయనన్నా, లింగస్వామి నువ్వు ఎంత సంపాదించుకుంటే ఏముంటుంది, ఊరి కోసం ఏదైనా చేయాలి, ఒక డైలాగ్ చెప్పిండు. సరే సార్ తప్పకుండా అని చెప్పి ఇక్కడ వచ్చిన తర్వాత సింగిల్ కాంగ్రెస్ పార్టీ అయ్యా. కాంగ్రెస్ పార్టీ సింగిల్ ఉన్నాం, సిపిఐ కూడా సపరేట్ పోటీ చేసింది, మాతో మిత్రపక్షం లేదా అయ్యా. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అయింది. అయినా కూడా నేను ప్రజలు నాకు వేసిన ఓట్లు, నమస్తే అమ్మా బాగుండ్రా, ఏం కాదు. అయితే నేను సింగిల్ పార్టీకి చేస్తే కూడా అన్ని ఓట్లు వచ్చినాయి. రాజగోపాల్ సార్ సపోర్ట్ ఫుల్ ఉంది. అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఉంటే కూడా నన్ను అన్యాయంగా చేసినందుకు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోరు. అయినా సరే నేను ఆ రోజు ఎలక్షన్లో నేను ఇంటికి వచ్చి ఇంట్లో తెల్లవారుజామున పడుకున్నా. చుట్టూ ఇక్కడ ఆడకట్టలు వచ్చి ఏడుస్తురు, ఏమన్నా చేసుకుంటాయింది పిల్లగాడు, ఏమన్నా అన్యాయం అయిపోతారని. నేనేం భయపడకూరి, మీరు ఎన్ని ఓట్లు వేసారు కంటే ఖచ్చితంగా మీకోసం ఏదో ఖచ్చితంగా నిలబడతా అని చెప్పి ప్రతి మంచి చెడుకు నేను ఉన్నాను 6.5 సంవత్సరాలు. అంతే స్థాయిగా నేను ఆ రోజు మనం గెలిచినప్పుడు కాదు, ఓడిపోయినప్పుడు ఎవరైతే మనకు చేతనిస్తారో ఈ ప్రజలు, మా కుటుంబం. రాజగోపాల్ సార్ ఒక ఫోన్ చేసి భయపడక లింగస్వామి నేనున్నా, ఆ డైలాగ్ నాకు ఎప్పుడు పనిచేసింది. నేనున్నా లింగస్వామి అని. దాని తర్వాత రాజకీయ పరిణామంలో ఆయన బీజేపీ స్టాండ్ తీసుకున్నప్పుడు కూడా నేను ఫస్ట్ అంత ఈజీగా నేను వద్దు అనుకున్నా, కాంగ్రెస్ పార్టీ వీరమ్మన్గా. కానీ నేను ఏ పరిస్థితుల్లో పోతున్నా రాష్ట్రం కోసం. ఇవాళ మనం రాష్ట్రాన్ని ఇక్కడ మనకు నిధులు ఇస్తలేడు, అపాయింట్మెంట్ ఇస్తలేడు, నిధులు తీసుకొస్తాను పోతానని చెప్తే నేను ఖచ్చితంగా గౌరవించిపోయినాం. దాంతో కూడా ఈడ బీజేపీ లీడ్ వచ్చింది నారాయణపూర్ టౌన్లో. అవునప్పుడు బై ఎలక్షన్లో బీజేపీ లీడ్ ఇచ్చింది, సార్కి ఇచ్చింది, రాజగోపాల్ సార్కి ఇక్కడ ఫుల్ వీరమ్మాలు ఉంటారు. దాంతో కూడా ఆయన ఎప్పుడు కూడా నా వెన్నుంటున్నందుకు నేను ఇన్ని పనులు చేసుకొచ్చిన. నాకు ఒక శక్తిలాగా రాజగోపాల్ సార్ అంటే ఒక శక్తిలాగా నేను ఎప్పుడు కూడా నాకు తెలిసి ఒక యోధునిమ్మటి మనం ఉన్నాం అనుకుంటున్నాను. ఎందుకంటే అంత గవర్నమెంట్ మీద, ఒక ముఖ్యమంత్రి మీద యుద్ధం ప్రకటించిందంటే మామూలు స్థాయి ఉంటుందన్న. కేసీఆర్ మళ్ళీ అరవీర భయంకరుడు. అది అటువంటి ఒక ముఖ్యమంత్రి మీద యుద్ధం చేసి, ముఖ్యమంత్రి ఆయన మంత్రివర్గం, ఆయన ఎమ్మెల్యేలని, ఆయన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, చైర్మన్లు మొత్తం ఇక్కడ వచ్చి ప్రజల పాదాలు అంటే ప్రజల కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. అది ఓన్లీ రాజగోపాల్ సార్. అందుకే నేను ఎప్పుడు ఏం పోలుస్తా అంటే నేను ఎప్పుడు అనుకుంటా, ఒక సుభాష్ చంద్రబోసు, ఒక భగత్ సింగ్, ఒక అల్లూరి సీతారామరాజు, ఒక కొమరంబి, వీళ్ళందరూ మిళితం అయితే రాజగోపాల్ సార్. ఎందుకంటే అంత శక్తి మాత్రం నిజం అన్నది. ఎందుకంటే అంత శక్తి ఎవరికి ఉండదు, నిజంగా మానవ మాత్రమే సాధ్యం. ఆయన నిజంగా కూడా నా దృష్టిలో ఏదో దైవ రూపంలో ఉన్న మానవుడు ఇక్కడ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అంత శక్తి ఎవరికి ఉండదు. నేను చూసినా కూడా ఏదైనా పని కూడా ఇప్పుడు ఈ పనులు ఉన్నాయి,
ఆయన ఇప్పుడు మాకు ఈ పనులు చేయడానికి కారణం కూడా సారే. నాకు ఆల్రెడీ చెప్పిండు, ఏ మెజార్టీ వచ్చిందని చెప్పేసి ఉట్టే కూర్చుంటే కాదు, ప్రజలలో ఉండాలి, పనులు చేయాలి, ప్రజలలో ఉండాలి. ఈ నీళ్ళ సమస్య మీద కానీ మోరీలు కానీ ఏది కూడా నువ్వు వెనక పోతే నేను ఒప్పుకునేది లేదు. ఫస్ట్ నుంచి కూడా మాకు అందరికి ఆదేశాలు ఇచ్చిండు. మేము ఆయన మాట తూచా తప్పకుండా ప్రజల్లో తిరుగుతున్నాం, చేస్తాం. రేపు భవిష్యత్తులో కూడా ప్రజలు కూడా సహకరించాలి. ఎందుకంటే ఒకేసారి మనకు చూ మంత్రకాని అంటే పనులు కావుగా, మనకు మంత్రాలు రావుగా. ఎందుకంటే చూ మంత్రగా ఇట్లా అంటే కావు, ఇవన్నీ డ్యామేజ్ అయి ఉన్నాయి. ఇది ఊరంతా ఉంది, ఇక్కడ కాదు, ఊరంతా ఇట్నే ఉంది, ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయి ఉంది. దీన్ని చేసేందుకు 2 years పడుతుంది మినిమం. ఇట్లా చేసుకుంటూ పోతే కూడా 2 years పడుతుంది అన్న. వాటర్ సమస్య అయితే ఇప్పుడు పోతుంది, ఈ నెలలో వాటర్ సమస్య మొత్తం పోతుంది. ఈ మోరీలు కానీ డ్రైనేజ్, ఇంకోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సార్ కంపల్సరీ ఇస్తాడు, ఆ నమ్మకం ఉంది. ప్రజలు కూడా నేనేమంటున్నానంటే నారాయణపూర్ ప్రజలకు కూడా నేను ఎప్పుడు ఇది రుణపడి ఉంటాను. ఎందుకంటే ఇన్ని ఓట్లు వేసారు, నాకు మామూలు విషయం కాదు. 1 side చేశారు. స్టేట్లోనే సెకండ్ ప్లేస్, స్టేట్లో సెకండ్, ఇంకోటి 1 side ఫస్ట్. 6,000 ఓట్లు పోలైతే 4,429 ఓట్లు మనకు పడ్డాయి. అవతలలో ఒక వార్డు కూడా గెలవనీయలేదు. అంటే రుణం మనం ఏమి ఇచ్చినా తీసుకోలేము. ఎందుకంటే అందుకే నేను ఇంత కసిగా అంత నమ్మకం ఉంది. సార్ కూడా మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఎందుకనాలి, ఎప్పుడు కూడా ఏది అడిగినా కాదనలేదు నాకు. ప్రచారం కానీ ఎప్పుడన్నా ఎక్కడ ఈ ఊర్లో ఏదైనా జరిగిందంటే కూడా సార్ ఖచ్చితంగా వచ్చేది, ఖచ్చితంగా వస్తా లింగస్వామి మనకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు. ఖచ్చితంగా నారాయణపూర్ మాత్రం ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతుందని నాకు నమ్మకం ఉంది. చేస్తా. నాకు రాజగోపాల్ సార్ ఆశీస్సులు ఉన్నాయి కనుక, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి, ఈ పనులన్నీ అయితే నమ్ముతున్నా, ఖచ్చితంగా చేస్తాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్, మీకు ఏదో డైట్ కూడా మీరు కొంచెం అప్పట్లో పర్సనాలిటీ కొంచెం ఎక్కువ ఉండే, ఇప్పుడు మంచిగా స్లిమ్ గా. బీజేపీ ఎలక్షన్ లా అది కాదు, దానికి ఒక స్టోరీ ఉంది. అంతకన్నా ముందు ఏమైందంటే, అయితే రాజగోపాల్ సార్ ఏమంటే చూసి ఒకరోజు 1/2 hour క్లాస్ వీకింది నాకు. ఏంది వెయిట్ ఇదంతా తగ్గాలని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చెప్పిండు. ఆ డైట్ లో ఒక 15 ఫోటో ఒకసారి ఉంది నా ఫోన్ లో దగ్గర ఉంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అన్న 8 hours ఏం జరిగింది అసలు? అయితే ఒకరోజు ఫంక్షన్కి వెళ్ళినాం. సారు నేను అప్పటికి నాకన్నా ముందు వచ్చి భోజనం చేస్తాను. ఉప ఎన్నికలు అప్పుడా? ఉప ఎన్నికలు అయిపోయిన తర్వాత బేనేడిలో ఫంక్షన్కి వచ్చిండు. నేను సారు భోజనం చేస్తున్నాను, నేను భోజనం చేయకుండా అయిపోయినా. పోయినాక చేద్దాం, సారు పోయినాక చేద్దాంలే అని. సారు కదిలిండు, కారు ఎక్కబోతుంటే నేను రైట్ సార్ ఉంటా అన్న. ఏడికి కారు ఎక్కన్నాడు, నేను భోజనం చేయలేదు సార్. భోజనం చేయకుండా ఎక్కన్నాడు. ఎక్కినాక 1/2 hour క్లాస్ వీకండి. ఇట్లా కాదు తగ్గాలి, ఇట్లా చేయాలి, ఇట్లా డైట్ మెయింటైన్ చేయాలి ఆయన చెప్పిండు. ఆ రోజు 6 నెలలు నేను కరెక్ట్ తగ్గిన. అప్పుడు ఎంత ఉండే వెయిట్ మీరు చెప్పినప్పుడు? 97 ఉన్నా. 97 6 నెలల తర్వాత ఎంత? 83 ఉన్నా. అంటే 14 కిలోలు తగ్గిరా? అసలు గ్రేట్ కదా. సారే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అది 8 hours. అంటే మనం 8 గంటలే తినాలి. సాయంత్రం 7 గంటలలోపు నీ భోజనం ముగించుకుంటే రేపు సాయంత్రం, రేపు పొద్దునకి 12 గంటలు, మళ్ళీ ఇంకా 11 గంటలే తినాలి. అంటే పొద్దున 11, సాయంత్రం 7. ఇది పాత పద్ధతిలో మనం వ్యవసాయం చేసుకునే అందరు బావుల కాడికి పోయి తినేది, అది పూర్వీకులు చేసేది. అది సార్ చెప్పిండు. మొత్తానికి సాయంత్రం 7 గంటల లోపే తినాలి, అది మెయిన్. నాకు బట్టల షాప్ ఉంది కాబట్టి కొద్దిగా కుదరదంటే నేను 9కి తిని నేను 1 గంట తింటా. మరి ఇక్కడ మీ సంస్థ నారాయణపూర్లో మీరు అన్ని పనులు బాగానే చేపిస్తారు, కానీ మరి డైట్ కూడా చెప్పాలి కదా. ఇప్పుడు కొందరు 8కి తినేటోళ్ళు ఉన్నారు, 9, 10, 11కి. ఇప్పుడు మరి వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుండాలి కదా. అంటే మీరేం చెప్తారు రాజగోపాల్ రెడ్డి గారు? మీరు ఎట్లుంటాడు? స్లిమ్గా ఉంటాడు. ఆయన 59 సంవత్సరాల యువకుడు. ఆయన యువకుడు. ఆయనలాగా మనం నడవలేము. నడస్తామా? మీకు నడవలేము అన్న, నడవలేము. ఆయన నడిస్తే మనం ఉరకాలి. ఆయన నడిస్తే నేను చెప్తున్నా ఉరకాలి. అంత ఫిట్గా ఉంటాడు, మస్తు ఫాలో అవుతాడు ఆయన. పొద్దున యోగా చేస్తాడు, యోగా చేస్తాడు, ఎక్సర్సైజ్ 1 hour. అవునన్నా, ఆయన అంత పెద్ద సక్సెస్ఫుల్ పర్సన్, అంత సెటిల్ అయిన పర్సన్, ఆయననే అన్ని మరి మంచి పనులు అంటే హెల్త్ గురించి తీసుకున్నప్పుడు, మరి ఇక్కడ గరీబ్ వాళ్ళు ఉంటారు, వీళ్ళకి ఏమైంది? మీరు చాలా మంది చెప్పాలా, ఈ పొట్టలన్నీ తగ్గాలి. సంస్థాన నారాయణపురం పొట్ట ఉన్న వ్యక్తి ఉండకూడదు. మీరేం చెప్తారు? ఇప్పుడు 100% దాని మీద కూడా సార్కు అది ఉంది. ఇక్కడనే ఒక గ్రౌండ్ కూడా చేపిస్తుండు. సార్ మాట ఇచ్చిండు, ఆల్రెడీ ఎంఆర్ఓ చెప్పేసిండు, పని నడుస్తుంది. ఒక కలెక్టర్ నుంచి రాగానే స్టార్ట్ అవుతుంది గ్రౌండ్. దాని మీద కూడా సార్కి ఒక ఊర్లో ఉన్న 1000 మందికి ఒక ట్రైనర్ పెట్టి ఓపెన్ జిమ్, ఇవన్నీ నేను చెప్తున్నా. నారాయణపూర్ రూపురేఖలు మొత్తం మంచి అదృశ్యం ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఉంది ఒకట, దమ్మున్న ఎమ్మెల్యే ఉంది ఇక్కడ, రాజగోపాల్ సార్.
అవసరమైతే ఆయన సొంత నిధి ఇచ్చేంత అది ఆయనది చేస్తాడు. ఇప్పుడు అవన్నీ అయితే మన ఊర్లో ఫైనల్గా మీ నారాయణపూర్ ప్రజలకు, ఓటర్లకు కానీ ప్రజలకు కానీ హెల్త్ గురించి జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. ఎట్లా చెప్తారు? నేను ఈ వీడియో మళ్ళీ అందరు చూస్తారు కదా. గ్రామ ప్రజలకు ఆరోగ్యం గురించి, మా ఆరోగ్యం ఎట్లాంటిది ఏంటంటే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిండని కూడా నేను కూడా చెప్తున్నా, మనందరం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మనం కొంచెం ఫిట్నెస్గా ఉంటే ఖచ్చితంగా మన ఆరోగ్యం ఉంటే మన కుటుంబం కూడా బాగుంటుంది. అందరు చూసుకోండి. అట్లాగే గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వైన్స్లు, బెల్ట్ షాపులు ఎక్కడ కూడా ఒక్క బెల్ట్ షాప్ కానీ ఏదైనా వస్తే నా దృష్టి తీసుకురండి. బెల్ట్ షాపులు కానీ, సారా కానీ, ఏది కానీ ఉండనియద్దు మన ఊర్లో. ఇది కాపాడుకుందాం, మన ఊరిని క్లీన్ అండ్ గ్రీన్ చేసుకుందాం. మోరీలలో చెత్త వేయకుండా మీరు ఈ డబ్బాలు, ఆ ప్లాస్టిక్స్ మోరీలో లేకండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం ఖచ్చితంగా మనం చేపించుకుందాం. మీ అందరికీ నేను నారాయణపురం ప్రజలందరూ నాకు సహకరించండి. నేను కూడా ఒక 1.5 yearలో నారాయణపూర్ని ఒక మోడల్ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతా. ప్లాస్టిక్ లేకుండా కూడా మనం ప్రయత్నం చేద్దాం. ప్లాస్టిక్ రహితం కూడా చేయాలి. విపరీతమైన ప్లాస్టిక్ వాడతారు, విపరీతంగా. అది కూడా నిజంగా రైట్ చాలా ఉంది. 20 మందిని పెట్టి మోరీలని సాఫ్ చేపించాం. మొన్న మొత్తం లేడీస్ ని పెట్టి ఏం చేసాం అంటే సిబ్బంది సరిపోతుంది కదా, స్పెషల్ డ్రైవ్ పెట్టినాం. 99 ప్రజాపాలన నడుస్తుంది కదా, దానిలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాం. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఇదండి ఆదర్శ సర్పంచ్ మరి దంపతులతోని మనం సంచలన ఇంటర్వ్యూ చేసినాం. ప్రతి ఒక్క సర్పంచ్ కూడా ఇట్లా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని పనులు చేయాలని వితిన్ 2 monthsలోనే అనేక మంచి కార్యక్రమాలు చేసిర్రు. కోతుల బెడద పోయింది, వీధి కుక్కల కూడా బెడద పోయింది, మోర్లు మరి అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ప్లాస్టిక్ లేకుండా చేస్తూ అంటున్నారు, ఓపెన్ జిమ్ములు పెడతా అంటున్నారు. అసలు వాళ్ళు మరి ఇంత నిస్వార్థంగా చేస్తున్నారు. మిగతా సర్పంచులు కూడా మరి విజయలక్ష్మి లింగస్వామి గారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలోని అందరు సర్పంచులు ఈ రకంగా వర్క్ చేయాలని కోరుకుంటూ, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలని కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై